వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం. బిఏఎస్ వారి రాణి రత్నప్రభ, అంజలి పిక్చర్స్ వారి స్వర్ణమంజరి వైవిధ్యభరిత జానపద చిత్రాలు. ఎన్టీ రామారావు, అంజలీదేవి ఈ రెండిటిలోనూ నాయికలు. అయితే సామాన్య ప్రేక్షకులను మాత్రమే ఈ సినిమాలు ఆకట్టుకున్నాయి. రాణి రత్నప్రభ మహత్తర జానపద చిత్రం. ఎన్టీ రామారావు, అంజలీదేవి, రేలంగి, గుమ్మడి, సిఎస్ఆర్, సంధ్య, సురభి బాలసరస్వతి, రాధిక, వల్లూరు బాలకృష్ణ, సీతారాం, నల్లరామ్మూర్తి, డాక్టర్ కామరాజు, ఏవి సుబ్బారావు, ఏఎల్ నారాయణ, ముత్తు తదితరులు ప్రముఖ నటవర్గం. 1960 మే 27న విడుదలైన ఈ చిత్రానికి కథ సదాశివ బ్రహ్మం, చిత్రానువాదం సదాశివ బ్రహ్మం, బిఏ సుబ్బారావు మరియు కేవి కుటుంబరావు. సంభాషణలు సదాశివ బ్రహ్మం మరియు కౌండిన్య. కళ వాలి. నృత్యాలు విజయ్ శర్మ. పాటలు ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య చౌదరి. ఫోటోగ్రఫీ సి నాగేశ్వరరావు. నృత్యములు సుకుమారి, కెఎస్ రెడ్డి. నేపథ్య గానం ఘంటసాల, పిబి శ్రీనివాస్, సత్యారావు, సుశీల, స్వర్ణలత, ఎస్ జానకి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు. శబ్దగ్రహణం కృష్ణన్. దుస్తులు బి నారాయణ. కూర్పు మార్తాండ్ హరిబాబు. మేకప్ హరిబాబు పీతాంబరం. పబ్లిసిటీ స్టూడియో శర్మ. నిశ్చల ఛాయాగ్రాహకుడు ఎం సత్యం. చిత్రీకరణ జరుపుకున్న స్టూడియోలు వాహిని, విజయ, వీనస్. నిర్మాత దర్శకుడు బిఏ సుబ్బారావు. ఈ సినిమా శ్రీ ఫిలిమ్స్ ద్వారా విడుదలైంది. అంజలి పిక్చర్స్ వారి స్వర్ణమంజరి కమనీయ జానపద చిత్రం. ఎన్టీ రామారావు, అంజలీదేవి ముఖ్య తారాగణం. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు. అంజలి పిక్చర్స్లో ఎన్టీఆర్ నటించిన ఏకైక చిత్రం స్వర్ణమంజరి కావడం విశేషం. ఈ చిత్రం 1962 ఆగస్టు 10న విడుదలైంది. కథానాయిక స్వర్ణమంజరి అపురూప సౌందర్య రాశి. నాట్యగానాలలో మేటి. యువరాజు చంద్రబాను పుట్టినరోజున ఆడి పాడుతుంది. అతడి మనసు గెలుచుకుంటుంది. రాజగురువు మహేంద్ర శక్తి దుష్టుడు. స్వర్ణను చెరబట్టేందుకు విఫలయత్నం చేస్తాడు. మత్స్యకన్య కారణంగా స్వర్ణమంజరి చేతులు కోల్పోతుంది. అయినప్పటికీ యువరాజు ఆమెను ఆదరిస్తాడు. వివాహం చేసుకుంటాడు. వారికి మగబిడ్డ జన్మిస్తాడు. విధి విలాసం కారణంగా ముగ్గురు విడిపోతారు. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. భయంకరమైన సాహస కృత్యాలతో సాగుతుంది. ఎట్టకేలకు కరుణరసపూరిత కమనీయ గాథగా సుఖాంతమవుతుంది. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, అంజలీదేవి, రాజనాల, కన్నాంబ, నాగయ్య, జయంతి, పద్మనాభం, మీనాకుమారి, పేకేటి, అల్లు రామలింగయ్య, రామకృష్ణ, రామచంద్రరావు, మహేశ్వరి, శాస్త్రి తదితరులు నటించారు. కథ ఆదిత్య మరియు రామకృష్ణ శాస్త్రి. సంభాషణలు మల్లాది రామకృష్ణ శాస్త్రి. పాటలు సముద్రాల రాఘవాచార్య. కళ శేఖర్ మరియు వాలి. ఛాయాగ్రహణం ఆది ఇరానీ, మోహ్లీ ఇరానీ. నృత్యాలు వెంపటి సత్యం మరియు హీరాలాల్. స్టిల్స్ ఎం సత్యం. సంగీత సహాయకులు సత్యం మరియు టీవీ రాజు. తాంత్రిక ఛాయాగ్రహణం మోహ్లీ ఇరానీ. స్టూడియో వీనస్. దర్శకుడు వేదాంతం రాఘవయ్య. నిర్మాత సంగీత దర్శకుడు ఆదినారాయణరావు. Please like, share and subscribe.